అందరికి నమస్తే. ఫోన్ ట్యాపింగ్ మనం చూస్తున్నాం కదా. సిట్ విచారణ అసలు రోజు పేపర్లలో వస్తున్న వార్తలు చూస్తే కొన్నిసార్లు కామెడీ కనిపిస్తుంది. ఎందుకు అంటే నేను చాలా పాయింట్లు చెప్తాను నేను మీకు. ఇందులో ఎవరు ఇప్పటిదాకా అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలతో ఇప్పటిదాకా ఏ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ మధ్య జరుగుతున్న మొత్తం అట్లే ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలతో ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు. కాలుష్యం సంబంధించి ఆధారాలతో ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ ఫార్ములకు సంబంధించి ఎవరు ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ విచారణ నడుస్తుంది. రోజు పీక్ స్టేజ్లో లీక్స్ వస్తున్నాయి. పేపర్లు ప్రతిరోజు ప్రజా సమస్యలు ఏమైనట్టు అవే వార్తలు రాస్తున్నాయి. మొత్తం ఓపెన్గా అసలు విచారణ పూర్తి కాకముందే హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ఆల్రెడీ కేసీఆర్ దోషి, దీనిలో కేసీఆర్ జైల్లో వేయాలనే డిమాండ్స్ వస్తున్నాయి. మధ్యలో కేటీఆర్ను ఇన్వాల్వ్ చేసి కేటీఆరే మొత్తం హీరోయిన్ల ఫోన్లు విన్నారని సోషల్ మీడియా మొత్తం అదే పని మీద ఉంది. కొన్ని పార్టీలు, ఒక పార్టీ కాదు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఈ మూడు పార్టీలు, ఏపీ టీడీపీ సోషల్ మీడియా మొత్తం కేటీఆర్ మీదే ఉంది. అసలు దీనిలో ఏంటి, అసలు పేపర్లో వచ్చిన వార్తలు ఏంది, బయట జరుగుతున్న వ్యవహారం ఏంది, అనుమానాలు ఏంది, అన్ని అంశాలు మీద మాట్లాడదాం. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు 40,000 మంది ఫోన్లు ట్యాప్ అయినాయి అనేది ఒక వార్త పేపర్లో వచ్చినవి. ఇవన్నీ 40,000 మంది ఫోన్లు ట్యాప్ చేయాలంటే నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అదే పని మీద ఉండాలి. ఇప్పుడు 40,000 మంది ఫోన్లు యావరేజ్గా ఒక్కొక్కరు ఒక 50 ఫోన్లు వేసుకుందాం. 50 కాల్స్ ఫోన్స్ కాదు, 50 కాల్స్. 50 కాల్స్ అంటే 50 కాల్స్ ఒక్కొక్క మనిషి 40,000 మంది ఫోన్లు ట్యాప్ అయినాయంటే రోజు ఎంత? 20 లక్షల ఫోన్లు ట్యాప్. 20 లక్షల ఫోన్లు వినాలా? 20 లక్షల ఫోన్లు వినాలా? 20 లక్షల ఫోన్లు వినాలంటే ఎంతమంది కావాలి? ఎంతమంది? అసలు మొత్తం పోలీసు వాళ్ళందరూ అవే పెట్టుకొని ఉండాలి. ఇంకేం ఉండదు, అదే పెట్టుకొని ఉండాలి. ఇంకేం వినొద్దు. ఇంకా పోలీసు లేదు, డ్యూటీ లేదు, ఏం లేదు. రావాలి, కంప్యూటర్ దగ్గర ఇయర్ ఫోన్ పెట్టుకొని వినుకుంటూ కూర్చోవాలి. అట్లా కూడా సరిపోరు, షిఫ్టుల వారి ఉంటారు కదా మళ్ళీ. అట్లా ఇది ఎంతవరకు నిజం అనేది ఒక పెద్ద అనుమానం. తర్వాత హీరోయిన్ ఫోన్స్ ట్యాప్. ఇక్కడ ఇంకోటి కూడా పెట్టవచ్చు, బిజినెస్ మెన్స్. హీరోయిన్ అండ్ బిజినెస్ మెన్స్. టీడీపీ సోషల్ మీడియా, ఇక్కడున్న టీడీపీ సోషల్ మీడియా ఏపీ పాలిటిక్స్ వదిలేసి ఇక్కడ పాలిటిక్స్ మీద ఏలుపెట్టింది. ఇక్కడ పాలిటిక్స్ ఏంటంటే మొత్తం కేటీఆర్ మీద కొన్ని పేరు ఊరు లేని పేపర్లు ఏదో పేపర్లు వచ్చినట్టుగా తయారు చేయాలి, దాన్ని పబ్లిష్ చేయాలి. తర్వాత హీరోయిన్స్ అని చెప్పి హీరోయిన్స్ బొమ్మలు వేయాలి. ఇదే పని మీద ఉన్నది. అసలు ఆడ చంద్రబాబు నాయుడు ఏం పని చేస్తున్నాడు? ఆడేం చేస్తలేడు కాబట్టి బహుశా ఏం పని లేనట్టుంది. ఏపీలో చంద్రబాబు నాయుడు 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఏ గ్యారెంటీలు లేవు, ఆడేం చేయడానికి ఏం లేదు కాబట్టి బహుశా ఆడేం పని లేనట్టుంది ఏపీ సోషల్ మీడియాకు. అందుకే ఇక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఇక్కడ పనిచేస్తుంది. వాళ్ళు చేసిన పని ఏంటంటే హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్, తర్వాత బిజినెస్ మెన్స్. నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇట్లా అనుమానం వచ్చి ఉండొచ్చు. ఏంటంటే సరే హీరోయిన్స్ ఫోన్ ట్యాప్ చేసారు. ఇప్పుడు నేనున్నా ఇంకొక మనిషి ఉన్నాడు, ఇద్దరం మాట్లాడుకుంటే థర్డ్ ఎవరో వచ్చి ఫోన్ ట్యాప్ చేసిన తర్వాత మాకు తెలియదు. ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళకి ఎవ్వరికి ఫోన్ ట్యాప్ అయిందా లేదా విషయం తెలియదు. ఇప్పుడు పోయిన వాళ్ళని కూడా మీ నెంబర్ పలానా ఇక్కడ ట్యాపింగ్ నెంబర్లో ఉంది మీ నెంబర్ అంటే ఉందా, ఓకే, మీకు ఏమైనా అనుమానం వచ్చిందా అంటే ఏమో. తర్వాత మీరు పలానా 2023 డిసెంబర్ 23వ తారీఖున మీరు ఎవరికైనా పలానా నెంబర్ కాల్ చేసినట్టు గుర్తుంటుందా? నిన్న ఎవరు కాల్ చేసినా గుర్తుందా? ఇలా పొద్దుగాల ఎవరు కాల్ చేసినా గుర్తుంటుందా? ఏం గుర్తుండదు. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఇద్దరు మాట్లాడినాం, ఫోన్ ట్యాప్ చేసినారు, ఎవరో విన్న తర్వాత మాకేం తెలియదు. మాకు ఎప్పుడు తెలుస్తుంది? ఆ విన్న మనిషి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే, ఆ విన్న మనిషి నన్ను కానీ ఆయన కానీ బ్లాక్మెయిల్ చేస్తే మాకు తెలుస్తుంది. అరే మీరు 10,000 కోట్లు డీల్ మాట్లాడుతున్నారు, మాకు 1000 కోట్లు కావాలని అడిగింది అనుకో, మాకు అప్పుడు అర్థమవుతుంది, అచ్చా మన ఫోన్ లీక్ అయింది, మన ఫోన్ ట్యాప్ చేసింది. మరి ఇప్పటిదాకా నన్ను ఎవరు డిమాండ్ చేయలేదు, ఆయనను ఎవరు డిమాండ్ చేయలేదు. మరి ట్యాప్ చేసిన ఏం చేసినట్టు? దానివల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం, ఎవరికి? మా ఫోన్లు విన్నాడు, మాకేం లేదు. ఒకవేళ హీరోయిన్స్ ఫోన్స్ లేకపోతే బిజినెస్ మెన్స్ ఫోన్లు ట్యాప్ చేసి ఏం చేసి ఉంటారు? బహుశా చేస్తే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే భయపడి ఉండొచ్చు. ఈ సంవత్సరం అయింది కదా, ఈ గవర్నమెంట్ తోపు అని రోజు తిప్పుతురు కదా, వాళ్ళు ఈ తోపులను నమ్ముకొని వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఎవరన్నా ఒక కంప్లైంట్ అని చేయలేదు కదా పోలీస్ స్టేషన్లో ఎక్కడన్నా? అవును నా ఫోన్ ట్యాప్ అయ్యింది, పలానా వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసినారు, నాకు అప్పుడే అర్థమైంది నా ఫోన్ ట్యాప్ చేసిందని వీళ్ళు ఎవరైనా చెప్పాలి కదా. ఎక్కడ ఒక సీక్రెట్ కంప్లైంట్
కనీసం పేరు ఊరు లేని కంప్లైంట్స్ అయినా రావాలి కదా. ఆకాశారామన్న లీడర్ అని రావాలి కదా. పోలీస్ స్టేషన్లో పేరు బయటకు చెప్పొద్దు, బట్ నాది మాత్రం ఇట్లా జరిగింది, నా దగ్గర పలానా నుంచి 100 కోట్లు డిమాండ్ చేసిండు అని చెప్పి ఎవరైనా చెప్పాలి కదా. అట్లాంటివి ఏం లేవు. నో కంప్లైంట్స్. వీళ్ళే కేసు పెట్టుకొని, వీళ్ళే సిట్ వేసుకొని, వీళ్ళే విచారించుకొని ఎవరు పిలుస్తున్నారంటే కేసీఆర్ అండ్ కేటీఆర్ బీఆర్ఎస్ వ్యతిరేకులు. ఎక్కడుంది? బీఆర్ఎస్ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలుస్తున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేకులను పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు. నిన్న ఈటెల రాజేందర్ అటెండ్ అయిన తర్వాత నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాప్ అయింది అన్నాడు ఆయన. అంటే అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని కూడా పిలవాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని కూడా పిలిచి మరి ట్యాప్ అయిందని, నీ ఫోన్ ట్యాప్ అయిందంటని చెప్పాలి కదా. వాళ్ళు ఎవరిని పిలుస్తలేరు, వాళ్ళ సాక్ష్యాలు తీసుకోవచ్చు కదా. అంటే వీలైతేనే ఎగనిస్ట్ సాక్ష్యం చెప్పే వాళ్ళనే పిలుస్తున్నారు. అంటే ఇక్కడ మ్యానిపులేటెడ్ జరుగుతుంది కదా, మ్యానిపులేట్ అవుతుంది కదా. వ్యతిరేకంగా చెప్పే వాళ్ళే వీళ్ళకి పనికొస్తారు. అర్థమైంది కదా. నెక్స్ట్ తర్వాత 2018 నుంచి ట్యాపింగ్ అనేది వచ్చింది మళ్ళీ వార్త. యాక్చువల్గా 2015 నుంచే ట్యాపింగ్ అని రేవంత్ రెడ్డి గారే చాలాసార్లు చెప్పిండు. ఆయన ఎందుకు చెప్పిండంటే ఫోన్ ట్యాప్ చేసిండు కాబట్టి 2015లో నేను దొరికిన ఓటు నోటు కేసులో నేను దొరికింది ఫోన్ ట్యాపింగ్తోనే అని ఆయన్నే ఓపెన్గా ఒప్పుకున్నాడు. అప్పుడు కంప్లైంట్ చేసిండు డీజీపీకి, అప్పుడున్న డీజీపీకి మహేందర్ రెడ్డికి, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు 2015 నుంచే, అందుకే నన్ను రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు అని చెప్పి. అంటే ఇది ఎట్లున్నదంటే అత్త కొట్టినందుకు కాదు, పక్కింటి ఆమె నవ్వినందుకు అన్నట్టు. ఆయన చేసింది దొంగతనం ఏం కాదు, కానీ ఈయన ట్యాప్ చేసిండు కాబట్టి దొరికిపోయినా అనేది అదొక తప్పు. అదేం తప్పు కాదు, ఒక ఎమ్మెల్యే గుణాలను కూడా తప్పు కాదనేది చెప్తున్నా ఒక బ్రహ్మ పదార్థం. అప్పుడు 2015 అన్నారు, ఇప్పుడు 2018 అంటున్నారు. ఎందుకనంటే దీనిలో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ వచ్చింది. దీనిలో ప్రతిసారి ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. కోర్టులో ఏమైతే తర్వాత విషయం, కానీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కొన్నికే పోయిండు, అప్పుడు వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసి దొరికిండు అనేది పెద్ద చర్చ జరుగుతుంది రోజు. కాబట్టి దాన్ని 2015 కట్ చేసి పేపర్లలో 2018 ఎట్లయిపోయిందంటే సోనియా గాంధీ ముఖ్యమంత్రిని చేసింది, నేను చెప్తే రాయనికి 4 పేపర్లు దొరికినాయి, నేను కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్లో టీడీపీ సోషల్ మీడియాతో పాటు నాకు ఒక 10 మందిని జమ చేసుకొని అందరితో నేను బుద్ధిబుద్ధిని రాపించగలుగుతున్నా, నేనేం చెప్తే అది పేపర్లలో టీవీలలో వస్తుంది, నేను నా టీవీలో నా పేపర్లో అనుకునేది కాడని ఉన్నది, నాకు పేపర్ ఇచ్చావు, నాకు టీవీ ఇచ్చావు అన్నట్టు తయారైపోయింది కథ. ఇప్పుడు 2018 నుంచే స్టార్ట్ చేసిండ్రు. 2015 రేవంత్ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి. తర్వాత సిఎస్, అప్పటి సిఎస్ శాంతి కుమారి ఇప్పటిదాకా పిలవలేదు సిట్టు, రాకపోయినా పేపర్లో వార్త వండి వార్చేసారు సిఎస్ వచ్చిందని. నేను కొన్ని నెంబర్లను నాకు కొన్ని నెంబర్లు ట్యాప్ చేస్తామని చెప్తే నేను వ్యతిరేకించిన అని ఆమె చెప్పినట్లుగా ఆల్రెడీ వార్తలు వచ్చేసినాయి. తర్వాత ఆమెను రిప్లై ఇస్తుందని ఇంకా విలువలేదు పోతా అని, అదొక అబద్ధం. తర్వాత డీజీపీ మహేందర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డిని ఎందుకు పిలవాలి, ఎందుకు పిలవకూడదు అంటే యాక్చువల్గా రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండు ఓటు నోటు కేసు తర్వాత. డీజీపీ మహేందర్ రెడ్డి కలిసి నా ఫోన్ ట్యాప్ అయిందని కంప్లైంట్ చేస్తే ఆయన రిప్లై ఇచ్చిండు. తర్వాత ట్యాపింగ్ లేదు ఏం లేదని చెప్పేసి ఆయన్నే ఇచ్చిండు, ట్యాపింగ్ ఏం లేదు అట్లేం లేదని చెప్పి ఆయన రిప్లై ఇచ్చిండు. ప్లస్ నిన్న మొన్న ప్రభాకర్ రావు అటెండ్ అయ్యారు కదా ఫోన్ ట్యాపింగ్, ఆయన కదా మొత్తం ప్రభాకర్ రావు వస్తే మొత్తం అయిపోతుంది, ఇంకా కేసీఆర్ జైలు వేస్తామని అన్నారు. కాకపోతే ఆడేమీ దొరకలేదు ఇప్పటిదాకా కూడా. ప్రభాకర్ రావు ఏం చెప్పిందంటే అసలు నువ్వు రిటైర్డ్ కదా, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, నీకు మళ్ళీ ఎట్లా ఆ ఉద్యోగంలోకి వచ్చామని అడిగినారు. నాకేం తెలియదు, డీజీపీ మహేందర్ రెడ్డి రికమెండ్ చేస్తే గవర్నమెంట్ నన్ను పెట్టుకున్నదని చెప్పిండు ఆయన. అది డిపార్ట్మెంటు సాంప్రదాయం, డీజీపీ రికమెండ్ చేస్తేనే అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు కంటిన్యూ చేసిండ్రు. ఇప్పుడు డీజీపీ దానిలో ఖచ్చితంగా పిలవాలి, పిలుస్తారో లేదో నాకు తెలియదు. తర్వాత ఇక్కడ వద్దాం. ఇక్కడ వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఏం పని చేస్తుంది ఇప్పుడు అంటే ఈ 3 సోషల్ మీడియాలు ఒకటే పని మీద ఉన్నాయి, ఓన్లీ ఒకటే. జనాల సమస్యలు చర్చకు రావద్దు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ రావద్దు, రేవంత్ రెడ్డి ఫెయిల్యూరు గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏది కూడా జనాలకు రావద్దు. పొద్దుగా లేస్తే ఈ టీడీపీ వాళ్ళకి ఏం పనిలేనట్టు చంద్రబాబు నాయుడు మొత్తం తెల్లగా చేసినట్టు ఏపీని తెలంగాణ మీద పడ్డారు. తెలంగాణలో రేవంత్ రెడ్డికి సపోర్ట్గా వస్తున్నారు వాళ్ళంతా. పొద్దుగా లేస్తే నాలాంటలను కూడా టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. ఏపీ టీడీపీ వాళ్ళకి ఏం పని ఉంది ఇక్కడ? వాళ్ళ తెలంగాణ టీడీపీ వచ్చినప్పుడు చూసుకుందాం. ఇక్కడ తెలంగాణ టీడీపీ తెలంగాణలో వచ్చినప్పుడు అప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము విమర్శలు చేసినప్పుడు మీరు వస్తే అప్పుడు మాట్లాడదాం. ఏ ప్రభుత్వం వచ్చినా కడుగుతాము, అప్పుడు కడిగినప్పుడు మీరు వద్దురు. ఇప్పుడు ఎందుకు అంత ఉరుకులాట? తర్వాత బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఈ 3 సోషల్ మీడియాలు రోజు పొద్దుగాలు లేస్తే ఒకటే మొత్తం ఫేక్ వార్తలే, ఫేక్ ఫేక్ ఫేక్. అసలు ఈ పార్టీలే ఫేక్ ఏమో. బీఆర్ఎస్లు ఫేక్ చేస్తారంటే బీఆర్ఎస్ కూడా ఫేక్ చేస్తున్నారు, బీఆర్ఎస్లు కూడా ఫేక్ వార్తలు, వీళ్ళ మీద ఫేక్ వార్తలు వేస్తున్నారు. కానీ వీళ్ళ ముగ్గురు టార్గెట్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. వీళ్ళ ముగ్గురు టార్గెట్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ. ఈ ముగ్గురు టార్గెట్ చేస్తున్నారు ఎవరంటే బీఆర్ఎస్ను. వీళ్ళ ముగ్గురు టార్గెట్ చేయడానికి బీఆర్ఎస్ కూడా ఫేక్ వార్తలు ఇస్తుంది. ఏంటి ఫేక్ వార్తలు అంటే
చాలా ఫేక్ వార్తలు ఒక్కటి కాదు. కవిత ఏదో అన్నట్లుగా కేసీఆర్, కేటీఆర్ అందరూ కలిసి అమెరికా పారిపోతున్నారంట. ఫేక్ వార్తలే మొత్తం. ఆ వార్తలను ఈ 3 పార్టీల సోషల్ మీడియా ప్రచారం చేస్తాయి. అసలు ఫోన్ ట్యాపింగ్‌లో ఇప్పటివరకు రేవంత్ రెడ్డి అయినా కనీసం ఒక ఆధారం అని ఇచ్చిండా సిట్‌కు? వీళ్ళ బాధ ఏందంటే రఘునందన్ అంటాడు. నన్ను దుబ్బాక బై ఎలక్షన్ అప్పుడు నా డబ్బులు పక్క రూమ్‌లో ఆడ దొరికినాయి కదా! నా డబ్బులు దొరకబట్టిండ్రు ట్యాప్ చేసే. ట్యాప్ చేసింది దొంగతనమే. నీ డబ్బులు దొరికినయి దొంగతనమే కదా ఆడ. అది దొంగ పనే కదా! ఇందాక చెప్పినా కదా! ఎవరినో ఓ ఇంట్లో దొంగతనం చేయనీకే పోయిండంట. పోతే మనోడు పట్టుకోనికి పోయిండంట. ఎవరో ఒక పెద్ద మనిషి "ఏయ్! దొంగ, దొంగ, దొంగ" అని. బట్టలు చినిగిపోయినాయి. బట్టలు చినిగిపోతే ఆడు ఆడు పోయింది దొంగతనానికి. దొంగతనం చేసుకొని వస్తుంటేది. దొంగతనం పోతుంటే కాదు. దొంగతనం చేసుకొని వస్తుంటే పట్టుకోనికి పోతే బట్టలు చినిగినాయి. ఈ దొంగోడు ఏమంటున్నాడంటే ఇప్పుడు నా బట్టలు చింపిండు కాబట్టి ఈడే దొంగ అంటుండు. కానీ అసలు విషయం ఏందంటే ఆడు దొంగతనానికి పోయిండు. దొంగతనం చేసుకొని వస్తుంటే బట్టలు చింపిండు అనేది వార్త ఈడ. పేపర్‌లు ఏం చేస్తున్నాయి, టీవీలు ఏం చేస్తున్నాయంటే ఈయన బట్టలు చింపిండు కదా! ఈ బట్టలు చింపిండు నేను పోతుంటే చూసిండు కాబట్టే ఈయన దొంగ కాబట్టే నా బట్టలు చింపిండు అంటున్నాడు అసలు దొంగ. అసలు దొంగ వ్యవహారం ఏందంటే దొంగతనం చేసుకొని వస్తున్నాడు. దాన్ని కప్పెడుతుంది మీడియా. ఇప్పుడు ఎలక్షన్స్‌లో డబ్బులు పంపకాలు తప్పే. ఒక ఎమ్మెల్యే కొనుగోలు చేయడం తప్పే. ఇవి తప్పులు కాదంట. వాళ్ళని దొరకబట్టడం తప్పు అంటారు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఇదంతా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇవంతా ఒక కామెడీ. పేపర్‌లలో రోజు వస్తున్న వార్తలు. ఇప్పటిదాకా నేను చెప్పినట్లుగానే ఎవ్వరు ఆధారాలతో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎక్కడ కంప్లెయింట్ చేయలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.